నమస్కారం. సో ఈ వ్లాగ్ డే 6 మలేషియాలో నాది. సో చెప్పా కదా నిన్నటి మార్నింగ్ నుండి ఇంత ముందు లాస్ట్ డే నుండి ఒక మిషన్ మీద, ఒక అడ్వెంచరస్ ట్రిప్ మీద ఉన్నానని చెప్పేసి నిన్న మార్నింగ్ 10 o'clockకి నేను మెలాకా సెంట్రల్ నుండి కౌలాలంపూర్ వచ్చాను బస్సులో. అక్కడ మళ్ళీ వితిన్ 15 minutesలో ఇంకో బస్ క్యాచ్ చేసి జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళాను. అక్కడ వితిన్ 3 hours జెంటింగ్ ఐలాండ్స్ కవర్ చేసేసుకుని మళ్ళీ రిటర్న్ కౌలాలంపూర్ వచ్చేసి మళ్ళీ వితిన్ 15 minutesలో కోటా బారు అనే ప్లేస్కి టికెట్ కొని బస్ టికెట్ ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతం నేను కోటా బారులో ఉన్నాను. ఇక్కడ నైట్ 9:45 9:30కి డిపార్చర్ అయితే 9:45కి బస్సు మొదలైంది. ఇక మార్నింగ్ 3:50 కల్లా దింపేశాడు, ఎర్లీ మార్నింగ్ 3:50కి. సో అక్కడ నుండి ఇక్కడికి కోటాబారు అనే ఊళ్ళో బస్ స్టాండ్ నుండి ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉంది. ఆ మాన్యుమెంట్ ఒక ప్యాలెస్ ఏదో సంథింగ్ ఉంది, కొన్ని ల్యాండ్ మార్క్స్ అవి చూద్దామని చెప్పి వచ్చాను. అక్కడ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ లైక్ 3.5 kilometers ఎంత ఉంది. నేను ఆల్మోస్ట్ 2.5 kilometers వచ్చేసాను. వస్తే ఎవరో అతను, ఇక్కడ లోకల్ అతను సడన్గా నా వెనకమాల వచ్చి బండి ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. వెళ్తే నేను ఇక్కడ ఒక సెంటర్ ఉంది కదా, మార్కెట్ కోటాబారు సెంట్రల్ స్క్వేర్, అక్కడికి వెళ్తున్నానంటే సరే దా నేను దింపుతాను. అదేంటంటే టీవీఎస్కి ఎక్కువ, బైక్ తక్కువలాగా ఉంది. నేను ఎక్కితే ఆగుద్దా అని చెప్పేసి అడిగాను. ఆగి పర్లేదా అని చెప్పాడు. అతను ఏంటంటే లిటిల్ బిట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మలేషియన్ అతను వచ్చి నాకు ఒక 1 kilometer లిఫ్ట్ ఇచ్చాడు అడగకుండానే. చూసారు, అది ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి రోడ్డు మీద తిరుగుతుంటే ఒక అతను వచ్చి నేను అడగలేదు, మామూలుగా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట, ఈ ప్లేస్కి వద్దామని చెప్పేసి. అతనే మళ్ళీ వచ్చి అడిగి మళ్ళీ అక్కడ దింపి స్పాట్లో కరెక్ట్గా అక్కడ దింపాడు నన్ను. నా వెనకమాల మీరు చూస్తుందేమో ఒక బిల్డింగ్ ఉంది కదా, అది మలేషియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కస్టమ్స్ బిల్డింగ్. సో మెయిన్ నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇక్కడ మెనారా తింజావు తంబటాన్ ది రాజా, మెనారా తింజావు తంబటాన్ అనే ప్లేస్ కోటాబరువులో ఈ ప్లేస్ ఉంది. ఆ క్లాక్ టవర్ టైప్లో మీరు చూడొచ్చు. ఒక టవర్ ఉంది చూసారా. సో ఇదేంటంటే కోటాబరువులో పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ ఏం కాదు, కానీ ఇక్కడికి ఊరినే నేను ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. అసలు ఇంతవరకు ఎవరు రాలేదు. ఊరినే ఈస్ట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ ఎలా ఉంటుందని చెప్పేసి ఎవరు లేరు. అసలు ఎవరు ఉంటారు, మార్నింగ్ 5 కూడా అవ్వలేదు. ఇదిగోండి నా వెనకమాల టవర్ చూడొచ్చు మీరు. దీని పేరు మెనారా తింజావ్ తంబటాన్ ది రాజా. ఈ టవర్ దీనికి మళ్ళీ టికెట్స్ కూడా ఉన్నాయంట, కాకపోతే మార్నింగ్ 9-10 అవుద్ది తెచ్చేసరికి. మేబీ దానికి సంబంధించి కిందేమో అట్లా చూసి టికెట్ కౌంటర్, అక్కడ నుండి పైకి వెళ్ళాలి. సో అది దాని ఆపోజిట్ చూస్తే మీరు చూడవచ్చు, ఒక పార్క్ లాగుండి, పబ్లిక్ పార్క్ లాగుండి, ఇక్కడ లోకల్ ఈ స్టేట్ యొక్క కోటాబారు సంబంధించిన స్టేట్ ఫ్లాగ్ హాయిస్ట్ పైన కనపడదు. ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి. సో అది నైట్ నేను ఏంటంటే అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నా. టికెట్లు చాలా ఫ్రీగా దొరుకుతుంది. ఏంటంటే ఒక 15 బస్సులు ఉన్నాయి ఇక్కడికి. కాకపోతే నేను బుక్ చేసుకున్న బస్సు నాకు అరౌండ్ 45 ringgits పడింది. బస్సు చెప్పే నెంబరు అంతకుముందు వీడియో చూసుంటారు కదా, డబల్ డెక్కర్ బస్సు. డబల్ డెక్కర్లో అప్పర్ డెక్ విండో సీట్ తీసుకున్నా.
ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదంటే, ఇదేంటంటే నాకు అనిపించింది ఏంటంటే మొత్తం జర్నీ చేసిన తర్వాత నైట్ 9:30కి ఎక్కి కూర్చున్నా, మార్నింగ్ 3:50కి ఏదో పైపు నిద్రపోయాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసి ఉండొచ్చు ఆ బస్సు ఎలా వస్తుంది ఏంటనేది. సో అలా తీసుకొస్తున్నాడు. ఎక్కువ ఏంటంటే హైవే కౌలాలంపూర్ బయటకు వచ్చిన వరకు 1-2 అవర్స్ వరకు బాగానే ఉంది. తర్వాత ఏంటంటే 2 లేన్ రోడ్డే, డివైడర్ లేవు, హైవేనే, అది 2 లేనే. అలా ఉండి మళ్ళీ కోటాబారు ఒక 265 కిలోమీటర్స్ ఉండగా మళ్ళీ హైవే లాగా ఎక్కి డివైడర్ ఉండి 2 లేన్ ఉండి అలా ఉంది. చాలా వరకు ఏంటంటే ఇంక డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్, ఇది మలేషియాకి నార్త్ సైడ్. అంటే ఇక్కడ నుండి ఒక అరగంట 45 మినిట్స్ వెళ్తే థాయిలాండ్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ థాయిలాండ్ బార్డర్లో ఉన్నాం ఇప్పుడు. కాకపోతే ఇది ఈస్ట్ కోస్ట్ నార్త్ ఆఫ్ మలేషియా, ఎక్స్ట్రీమ్ నార్త్ అండ్ పాయింట్ ఇక సిటీ ఇది. ఇప్పుడు ఇందాక టవర్ అక్కడ నుండి నడుచుకొచ్చాం కదా, అక్కడ నుండి ఇంకొంచెం ముందర వరకు ఇదంతా మొత్తం పార్క్. దానిలో ఒక మాన్యుమెంట్ ఉంది. అదేంటో అక్కడ చెప్తాను. సో జర్నీ వచ్చేసి నైట్ అదేంటంటే ఏదో థ్రిల్ ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పేసి స్టైల్గా ఎక్కి కూర్చున్నాను. జర్నీ అనిపించింది అసలు ఇది ఏమన్నా విత్ ఇన్ ద సిటీ రోడ్స్లోనో లేకపోతే 1 or 2 అవర్స్ తీసుకోవచ్చు, కానీ ఇంత లాంగ్ జర్నీస్కి డెక్ ఎందుకంటే ఒకసారి బ్రేక్ వేస్తే నా ముందు అర్థమే కరెక్ట్గా లోవర్ డెక్లో డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ పైన అప్పర్ డెక్లో కరెక్ట్గా నేను కూర్చుంటా. నాకు ఫుల్ రోడ్డు వ్యూ అన్నమాట. మొత్తం కాళ్ళు ఇలా పెట్టుకుని ఇలా వస్తా అనిపిస్తుంది. వచ్చాయి కదా మీకు ఇందాక టవర్ మాన్యుమెంట్ చూపించాయి కదా, ఇది ఒక పార్క్ అంట, అల్ రెహాల్ పార్క్ అంట. దీన్నే రెహాల్ స్క్వేర్ అని కూడా అంటారు. ఇదేమో 24 hours ఓపెన్ అని ఉంది. ఇదిగోండి దాని ఎంట్రన్స్ ఇలా ఉంది, 2 ఇవి ఇచ్చి. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళటానికి. ఎవడో సెక్యూరిటీ కూడా ఎవడో లేడు. ఒకసారి లోపలికి వెళ్ళటానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏదో ఉంది ఇన్ఫర్మేషన్ చదవటానికి ట్రై చేద్దాం. యంహమాల పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. మళ్ళీ ఇది ఎగ్జిట్ కాకుండా ఉంది. ఇది ఏంటంటే ఓకే, ఇది ఇస్తానా జహర్ మ్యూజియం అదత్, ఇది ఎలా ఉంది. ఇదిగోండి మీకు కనపడుతుందా, ఇదిగోండి దాని వ్యూ. ఇక్కడ ఏంటంటే మలేషియా ఫ్లాగ్ను ప్లస్ ఈ స్టేట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింది. ఇదేంటంటే జలార్ ప్యాలెస్, ఇది ఇస్తానా జహర్ దీని పేరు ఈ లోకల్ లాంగ్వేజ్లో. ఇది మ్యూజియం అంట, రేకల్ కస్టమ్స్ ఆఫ్ కెలటన్స్ ఇన్ 1922. అప్పుడు సుల్తాన్ ఓపెన్ చేశాడు. ఇది 1887లో బిల్డ్ చేశారంట సుల్తాన్ మొహమ్మద్, గిఫ్ట్ టు లాంగ్ కుదూర్ హూ వాజ్ రాజా బెందెహారా and third in the line to the throne. It was known as Raja Bendahara Palace. So Long Kundur succeeded Sultan Muhammad in 1889 and became Sultan Muhammad III. So Jahar Palace was a royal residence during the reign of Sultan Muhammad III and several other sultans. So ఇది దీని హిస్టరీ. జహర్ ప్యాలెస్ వీళ్ళ లోకల్ దానిలో ఇస్తానా జహర్ అంటారంట. దీనికి ఆపోజిట్గా ఇంకోటి ఏదో ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది చూడండి, ఇది ఈ ఎంట్రన్స్ నుండి మనం వచ్చాం. అక్కడ చూడండి ఐ లవ్ కేబీ అని కూడా ఉంది, ఐ లవ్ కేబీ మలేషియా అని కూడా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 5కి షూట్ చేస్తాం. గ్రాండ్ ప్యాలెస్ అంట. ఓకే, గ్రాండ్ ప్యాలెస్ ఇస్తానా బలై బేసర్ 1844 బిల్డ్ చేశారు. ఇది అది మలై ఆర్కిటెక్చర్ లైన్స్ 19th centuryలో సంబంధించింది. సుల్తాన్ మొహమ్మద్ II. అది ఇదేంటంటే కెలటాన్ రివర్ పక్కనే కెలటాన్ రివర్ ఉంది.
సో ఇది న్యూ ప్యాలెస్ కొనని చెప్పేసి అది తదనంతరం ఇది చాలామంది సుల్తాన్స్కి హోమ్ అయింది, అఫీషియల్ హోమ్ అయింది. So these days the palace is only used for important occasions such as royal functions and ceremonies. It contains the royal throne and the royal regalia of the Kelkan. అది లోపల సింహాసనం చూడండి, కోట ఇది గోడ ఈ విషయం. కానీ లోపల ఇది ఎర్లీ మార్నింగ్ కదా, లోపల చూసేదానికి కనిపించట్లేదు. దీని ఆపోజిట్లో మళ్ళీ ఇంకో ఏదో బిల్డింగ్ ఉంది. ఇక్కడేదో మళ్ళీ ఇక్కడ నుండి మీకు కనబడుతుందో లేదో, బట్ మ్యాక్సిమం ఇక్కడ నుండి మీకు కనబడుతుందో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం ఇది ఉంది. అక్కడ చూడండి దూరంగా ఏదో మాస్క్ మసీదు, అక్కడ ప్యాలెస్ ఉంది కదా, అదేమో లాంగర్ వ్యూ. దీని ఆపోజిట్లో మళ్ళీ ఇంకేదో ఇది, దీని వెనకాల మళ్ళీ ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంది. మేబీ ఇది ఎలా కట్టింది. అక్కడ ఉన్నదేమో అక్కడ చూడండి, ఇప్పుడు కొంచెం ఆ లైటింగ్ ఫోకస్ లైట్ లేకపోతే కొంచెం చిన్న చిన్న గ్లిమ్స్ మీకు చూడొచ్చు. అదేమో పెద్ద ప్యాలెస్, అది 1844లో బిల్డ్ చేశారంట లోపలిది. ఆ లైట్ ఇప్పుడు కొంచెం బెటర్ వ్యూ కనబడుతుంది సరే, ఒక లోపల ప్యాలెస్ ఉంది అది. సో ఇదేమో ఐ లవ్ కేబీ మలేషియా. ఫైనల్లీ ఈ కోటాబారు ఎందుకు వచ్చాం దానికి కొంచెం హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు నా ఎహ్మాల్ చూడొచ్చు కదా, గేట్ క్లోజ్ చేసి ఒక మాన్యుమెంట్ ఉంది, వైట్ కలర్ మాన్యుమెంట్. ఇలా దాని ప్రాముఖ్యత ఏంటంటే, ఆగస్ట్ 31, 1957లో ఇండిపెండెన్స్ ఇచ్చాడు. అది ఇక్కడ నుండి అనౌన్స్ చేశాడు. సో అర్ధరాత్రి ఇక్కడ నుండి స్వాతంత్రం ప్రకటించాడు మలేషియాకి. సో ఈ ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్, ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత అది. ఇది మార్నింగ్ 8:30 కానీ ఓపెన్ చేయడంట. కాకపోతే మనం ఇప్పుడు 5:30కి వచ్చి రికార్డ్ చేస్తాం. నా ఎంకమాల్ చూడొచ్చు, ఇందాకడ అది కొంచెం మంచి లుక్ రాలేదు కదా. ఆ ప్యాలెస్ 1844లో బిల్డ్ చేశారంట. సుల్తానేట్ అఫీషియల్ ప్యాలెస్ అది. కొంచెం చూడొచ్చు, గేట్లు వేసేసి ఆ లోపల ఉంది. ఇదేంటంటే అందరికి జనరల్ పబ్లిక్ ఎలా ఉండదు, స్పెషల్ పర్మిషన్ అవి ఎక్వైర్ చేసుకోవాలి. సో మనకు అంత టైం లేదు కాబట్టి ఇది అది విషయం. ఇదిగోండి, దాని ఇక్కడ ఆపోజిట్లో ఏదో మసీదు ఉంది చూసారా, అది పొద్దున్నే 5 o'clock ఓపెన్ అయ్యేటట్టు ఉంది. సో చాలామంది వచ్చి ప్రేయర్ చేసి వెళ్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఆ గ్రాండ్ ప్యాలెస్కి ఇది ఒక చిన్న ఎంట్రన్స్. అక్కడ మాత్రం గేట్లు వేసేసి ఇలా ఉంది. ఇది ఒకటి ఎంట్రన్స్ అన్నమాట. రోడ్డు మీదకి వచ్చాను, రోడ్లో నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ ఇలా ఉంది. అదేమో మాన్యుమెంట్, ఇండిపెండెన్స్ మాన్యుమెంట్. దీన్ని ఈ ఫీల్డ్ మొత్తాన్ని ఇండిపెండెన్స్ ఫీల్డ్ అని కూడా అంటారు. అది ఇంక బోర్డు అంతా లోపలే ఉంది ఇన్ఫర్మేషన్ అంతా. సో అది ఈ మాన్యుమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్. ఇది చూడండి, లాంగర్ లుక్లో ఆ ఎంట్రన్స్ యాంకమాల్. ఇప్పుడు నేను అక్కడ నుండి లోపల వచ్చాను కదా, అది దాని యొక్క 5:35 అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడే అక్కడ ఈ పక్కనంతా పెడాంగ్ మర్టేక అంటే ఇండిపెండెన్స్ ఫీల్డ్. ఇదంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడ ఆ క్లాక్ టవర్ టైప్లో ఉంది కదా, సో అక్కడికి వచ్చాను. ఇది చూడటానికి బాగా మారుమూల ఉన్న మలేషియా పల్లెటూరు అయినా ఇక్కడ అన్నీ ఉన్నాయి. చూడండి, బరిస్టా రిపబ్లికా కాఫీ అంటే మన కాఫీ షాపు అన్నీ ఉన్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఎంకమాల
బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్, ఒక 30 floors అనుకుంటా. అమ్మాల 30 floors అపార్ట్మెంట్స్ అంతా బాగా, మరీ పెద్ద సిటీ కాదు కానీ జనాలు లేరు. ఇక్కడ రావడానికి నైట్ 9:30కి ఎక్కితే మార్నింగ్ 4 దింపాడు. అంటే ఆల్మోస్ట్ 6.5 hours జర్నీ. ఇక్కడికి వచ్చి 4 దిగాను, మళ్ళీ 5:30 అంటే ½ an hour వాకింగే సరిపోయింది. చెప్పే కదా ఇందాక వచ్చు. మళ్ళీ ఇందాక సేమ్ స్పాట్కి వచ్చాం. ఇప్పుడు ఇదంతా రౌండ్ అయితే వచ్చాం. మీకు కనపడుతుంది చూసారా దూరంగా వెంకమాల లైటింగ్ నుండి అక్కడికి వెళ్ళి వాక్ అదంతా కవర్ చేసి మళ్ళీ ఈ కోటాబారులో ఫస్ట్ ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికి రీచ్ అయ్యాము. చూడొచ్చు వెంకమాల టవరు. దీన్ని ఇందాక చెప్పినట్టు మెనారా తింజావ్ తంబటాన్ ది రాజా, ఇది దీని పేరు. దీనికి టికెట్స్ కూడా ఉన్నాయి. టవర్ పైకి వెళ్ళడానికి వాక్ చేయాలనుకుంటా, నడిచి వెళ్ళాలి. ఎక్కాలి, వెళ్ళటం కాదు, ఎక్కాలి, మెట్లు ఎక్కాలి. దీనికి మళ్ళీ టికెట్ ప్రైస్ కూడా ఉన్నట్టుంది. మార్నింగ్ 8:30 9కి ఓపెన్ చేస్తారో తెలియదు మరి. ఇప్పుడు మార్నింగ్ 5:45 అయింది. సో ఇప్పుడు నుండి ఏంటంటే నేను ఈ ఊళ్ళో స్టే చేయట్లేదు. చూడండి అడ్వెంచర్ ఎలా ఉందంటే, నిన్న మార్నింగ్ 10కి బయలుదేరాను మెలాకాలో. ఆఫ్టర్నూన్ 1 o'clockకి కౌలాలంపూర్ TBS. అక్కడ నుండి 1:30కి జెంటింగ్ హైలాండ్స్. అక్కడ రీచ్ అయ్యాను. 4కి పైకి వెళ్ళాం. 4కి లంచ్ చేసా. నిన్న లంచ్ చేసి ఆ 3 hours కవర్ చేసుకుని మళ్ళీ 7 రిటర్న్. కింద వచ్చేసరికి 7:30 అయిపోయి మళ్ళీ 7:30కి బస్ తీసుకుని మళ్ళీ కౌలాలంపూర్ వచ్చేసరికి 9 అయింది. 9:30కి 9:15కి ఇంకో టికెట్ తీసుకున్నా. అప్పటికప్పుడు కౌంటర్లోకి వెళ్ళి తీసుకున్నా. బస్ తీసుకుని చెప్పిందేగా మళ్ళీ ఇప్పుడు ఏంటి తెలుసా, నేను ఇక్కడ ఈ ఊళ్ళో ఉండట్లేదు. ఇక్కడ నుండి ఒక 7 kilometers దూరంలో, అంటే ఈ ఊరికి రైల్వే స్టేషన్ లేదు. ఎందుకంటే ఈ ఊరు రివర్ పక్కన ఉంటుంది. ఈ రివర్ కట్ సైడు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి. ఇదేంటంటే అక్కడ నుండి మనకి JB సెంట్రల్ అంటే మీకు ఆల్మోస్ట్ సింగపూర్ బార్డర్ వరకు ట్రైన్ ఉంటుందంట. కానీ మనం అది తీసుకోం. ఈ లోకల్ కమ్యూటర్ ట్రైన్స్ ఉంటాయంట. ఇక్కడ దగ్గర ఊరు లేదు. ఇక్కడ నుండి ఒక 1 hour 2 hours వెళ్ళే ట్రైన్. ఆ ట్రైన్ పట్టుకుని కొంత దూరం ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేసి అక్కడ నుండి మళ్ళీ సో ఇది నా ప్లాన్ ఇవాళ. చూడండి, నిన్న మార్నింగ్ 9 నుండి ఇప్పటి వరకు రోడ్డు మీద ఉన్నా. ఇవాళ మొత్తం రోడ్డు మీదే ఉంటా. సో నైట్ బస్సులో నేను నిద్ర. అది ఇక్కడ నుండి ఏంటంటే 6 అవుతుంది కదా, 7:20కి ట్రైన్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఊబర్, ర్యాపిడో, ఓలా ఎలాగో మొదలైంది, ప్రేయర్ మొదలైంది. సో ఇది ఆ స్టేషన్కి వెళ్ళిపోయి ఇక అక్కడ నుండి అక్కడ కూర్చుని ఇక కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ నుండి ఏదైనా ప్లాన్ చేసుకోవడం అక్కడ చేసుకుంటాను. ఇక్కడ చూడండి 7 hours జర్నీ చేసి వస్తాయి. జస్ట్ ఇక్కడ 1 hour ఉన్నాను అంతే. ఇదేం లేదు, ఇక్కడికి వచ్చి ఈ కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడికి వచ్చిందా తెలిసింది ఈ పెడాంగ్ మెడ్డే కానీ ఇండిపెండెన్స్ ఫీల్డ్ అంటారని. అది తెలుసుకుని అది నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపించి అది అలా ఉంటుంది. కొంచెం రఫ్ జర్నీ చేస్తున్నా. రఫ్ అండ్ టఫ్ జర్నీయే, కొంచెం అడ్వెంచరస్ ట్రిప్పే, కానీ తప్పదు అనుకున్న తర్వాత. సో నాకు తెలిసి ఫస్ట్ టైం తెలుగులో ఎప్పటివరకు చూపించుంటారు. సో ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను.